సో వెల్కమ్ టు కసూబి టోమ్స్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇప్పుడు నా వెనకాల ఏదైతే చూస్తున్నారో అది ఒకప్పటి ప్యాలెస్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఏదైతే మనం ప్యాలెస్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఒక టోమ్ లాగా తయారైందో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ గ్రాస్ థాచ్డ్ హట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ ట్రీస్. సో ప్లాంట్స్ అండ్ ప్లాంట్ మెటీరియల్స్ యూస్ చేసే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఈ కనబడే ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ అన్ని కూడా ప్లాంట్ మెటీరియల్ యూస్ చేసి వీళ్ళు కట్టడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ చుట్లు ఉన్నాయి. సో కంప్లీట్ 56 కంప్లీట్ ఈ సర్కిల్స్ అనేది ఉన్నాయి, 56 సర్కిల్స్. ఈ 56 సర్కిల్స్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ 56 క్లాన్స్. ఇక్కడ శ్రీ సనాతన ధర్మ మండలి అని చెప్పేసి ఒక దేవాలయం ఉంది, హిందూ దేవాలయం. శ్రీ సోమనాథ్ మహాదేవ్, చూసుకుంటే శ్రీ రామ్ దర్బార్, అన్నిటికంటే మొట్టమొదటగా శ్రీ గణపతి మహారాజ్. ఇప్పుడే మంగళహారతి ఇచ్చారు, సో హారతి కూడా తీసుకుంటున్నాం. సో పండిట్జీ చూస్తున్నారా, ఇప్పుడే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చా. అక్కడ స్ట్రైట్గా ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అదే బుగాండా పార్లమెంట్ అనమాట. సో ఈ ప్యాలెస్లోంచి స్ట్రైట్గా ఎదురుగా సింగిల్ రోడ్లో, దీన్నే అందుకే రాయల్ మైల్ అని పిలుస్తారు అనమాట. సో 1 మైల్ డిస్టెన్స్. సో స్ట్రైట్గా మనకి అక్కడ పార్లమెంట్ ఉండేది. కింగ్ డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోయేవాడు అనమాట, ప్యాలెస్లోంచి డైరెక్ట్ పార్లమెంట్కి బయలుదేరేవాడు. అక్కడ మధ్యలో ఒక రౌండ్ అబౌట్ ఉందా, సో ప్రతి ఒక్కరూ అలా సరౌండ్గా రౌండ్ అబౌట్లో సర్కిల్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఓన్లీ కింగ్కి మాత్రమే రాయల్ ఎంట్రన్స్ అనమాట. ఆ రాయల్ ఎంట్రన్స్ స్ట్రైట్గా మధ్యలో ఒక గేట్ ఉంది చూడండి, ఆ గేట్ ఓపెన్ చేస్తాడు. సో ఆ కింగ్ మాత్రమే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఆ గేట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు అక్కడ పార్లమెంట్ లోపలికి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం. మిగతా ప్రజలందరూ కూడా సరౌండ్ సర్కిల్ నుంచి వెళ్ళాల్సిందనమాట. అందుకే దీన్ని రాయల్ మైల్ అని పిలుస్తారు. సో వెల్కమ్ టు కసూబి టోమ్స్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కసూబి టోమ్స్కి వచ్చాము అండ్ మీట్ అవర్ గైడ్ జోయల్. సో ఇక్కడ ప్రతి ప్లేస్లో ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఎ టూర్ గైడ్, లోకల్ టూర్ గైడ్. సో ఆ టూర్ గైడ్ మనం ఇప్పుడు ఏదైతే అమౌంట్ పే చేస్తామో, హియర్ వీ హ్యావ్ పేడ్ $20. సో మనకు ఒక టూర్ గైడ్ని అసైన్ చేస్తారనమాట. సో వాళ్ళే మనకి ఇక్కడ మొత్తం లోకల్గా చూపిస్తారనమాట. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ పే ద ఫీ అండ్ యూ గెట్ ద టూర్ గైడ్. సో మనకి ఇక్కడ గైడ్ అసైన్ అవుతారు. సో లోకల్ వాళ్ళకేమో తక్కువ రేట్ ఉంటుంది, ఫారినర్స్కి ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ $20. బట్ హియర్ దిస్ ఇస్ వరల్డ్ ఫేమస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. దీన్ని మనం ఇప్పుడు మొత్తం మనకి జోయల్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హస్ అండ్ దెన్ వీ విల్ గో త్రూ ద హోల్ ప్లేసెస్. ఇప్పుడు నా వెనకాల ఏదైతే చూస్తున్నారో అది ఒకప్పటి ప్యాలెస్ అనమాట. 1882లో కింగ్ ముతేసా 1, కబాకా ముతేసా 1 దాన్ని ఒక ప్యాలెస్ లాగా కట్టారనమాట. సో ఆ ప్యాలెస్ లాగా కట్టిన దాంట్లో 1884లో ఆయన చనిపోయిన తర్వాత అక్కడే ఆయన్ని అక్కడే అతన్ని బరీ చేశారనమాట. సో దాట్ హ్యాస్ బికమ్ ఎ టోమ్. సో 1884లో ఫస్ట్ ముతేసా 1నే అక్కడ బరీ చేయడం జరిగింది. ఆ తర్వాత దట్ హ్యాస్ బికమ్ ఎ బరియల్ గ్రౌండ్ ఫర్ ఆల్ ద ఫాలోయింగ్ కింగ్స్. ఇంకో 3 కింగ్స్ని అక్కడే బరీ చేశారనమాట. సో దాట్ హ్యాస్ బికమ్ ఎ కంప్లీట్లీ యాజ్ ఎ టోమ్ రైట్ నౌ. సో ప్యాలెస్గా మొదలైంది, టోమ్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏ కింగ్ చనిపోయినా సరే అక్కడే బరీ చేస్తారనమాట. సో ఇక్కడ యునెస్కో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హెరిటేజ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆ హిస్టరీని హెరిటేజ్ని వాళ్ళు అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ హెరిటేజ్ ఏంటి, హిస్టరీ ఏంటి అని అంటే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దొరికే లోకల్ మొత్తం మెటీరియల్ని తీసుకొని వీళ్ళు ఇక్కడ ప్యాలెస్ లాగా బిల్డ్ చేశారు. ఇది కంప్లీట్లీ ఒక ప్యాలెస్ స్ట్రక్చర్ అనమాట. మోడర్న్ స్ట్రక్చర్ కాకుండా వీళ్ళ పురాతనమైన ఆర్కిటెక్చరల్ మొత్తం అంతా కంప్లీట్ ఓల్డ్ స్టైల్ స్ట్రక్చర్ని వీళ్ళు ఫాలో అవుతూ ఇక్కడ ఒక ప్యాలెస్, దాన్ని ఇప్పుడు కసోబి టోమ్స్గా కన్వర్ట్ చేశారు. అయితే ఇది స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాక్ సైడ్, సో దెర్ ఈస్ వన్ మోర్ palace, small palace, which is an entry, which is considered as an entry to this palace. సో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో కింగ్ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడే నివసించేవాడు అని చెప్పేసి నమ్ముతారు. ఇక్కడ యుగాండాలో ఆర్ బుగాండాలో దేర్ ఆర్ 56 క్లాన్స్, 56 తెగలు ఉన్నాయి. ఆ 56 క్లాన్స్, ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్క హెడ్ ఉంటాడు, క్లాన్ హెడ్ ఉంటాడు. ప్లస్ అంతేకాకుండా ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్క సపరేట్ వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ సింబల్ ఉంటుంది. సో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ సింబల్తో పాటు వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ యానిమల్ కూడా, ఒక ఎడిబుల్ ఫ్రూట్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుంది. సో ఆ ఎడిబుల్ ఐటమ్ కానీ లేకపోతే ఏదైనా ఒక యానిమల్ కానీ ఉండేటైతే ఆ పర్టికులర్ క్లాన్ వాళ్ళు, ఆ పర్టికులర్ తెగ వాళ్ళు దాన్ని తినడానికి లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మెయిన్ ప్రొటెక్టర్స్ ఉంటారు అనమాట కింగ్కి.
ఆళ్ళు 2 తెగల వాళ్ళనమాట. ఒక తెగొచ్చి మష్రూమ్ తెగ, మష్రూమ్ క్లాన్ అండ్ అదర్ వన్ వచ్చి బఫెలో క్లాన్. సో, మష్రూమ్ క్లాన్ వాళ్ళు మష్రూమ్స్ తినడానికి లేదు. బఫెలో క్లాన్ వాళ్ళు బఫెలోస్ తినడానికి లేదనమాట. సో, మష్రూమ్ క్లాన్ అండ్ బఫెలో క్లాన్ ఈ ఇద్దరు మాత్రం ప్రొటెక్టర్స్ అనమాట. వీళ్ళ హెరిడిటరీ. సో, వీళ్ళే కింగ్‌కి ఎప్పటికి లైఫ్ లాంగ్ వాళ్ళే హెరిడిటరీగా ఉంటారు. వాళ్ళిప్పుడు ఎంట్రన్స్‌లో చూపించిన ఏదైతే ఎంట్రన్స్ ఉందో అక్కడే వాళ్ళు ఉండాల్సి ఉంటుందనమాట. సో, దే ఆర్ ద ప్రొటెక్టర్స్ దే ఆర్ ఫ్రమ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కింగ్ అనమాట. అంతే కాకుండా ఇక్కడ 56 తెగల వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా! సో, 56 తెగల వాళ్ళల్లో ఏ తెగ వాళ్ళు గూడా వాళ్ళ తెగలోని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి లేదు. సో, దే కన్సిడర్ దేర్ క్లాన్ మెంబర్స్ యాస్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ అనమాట. సో, వాళ్ళు మిగతా 55 తెగల వాళ్ళని ఎవరినైనా సరే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ తెగ వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోవడానికి లేదు. ప్లస్ వాళ్ళ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్‌ని వాళ్ళు తినడానికి లేదనమాట. ఇలా వీళ్ళు మల్టిపుల్ రూల్స్ పెట్టుకొని ఇవి ఎప్పటినుంచో పురాతనంగా ఇవి నడుస్తూ వస్తున్నాయి. అదే రూల్స్‌ని వీళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. సో, వాళ్ళు అలా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ హిస్టరీ, ఈ పర్టిక్యులర్ హెరిటేజ్, ఈ కల్చర్ అనేది ఇలాగే ఉండడం కోసమే యునెస్కో వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి దే కన్సిడర్ దిస్ యాస్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2001. వాళ్ళు డిక్లేర్ చేసింది ఏందంటే ఇలాంటి యూనిక్ రిప్రజెంటేషన్ అనేది ఎక్కడ లేదు. వీళ్ళు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి యునెస్కో వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దేర్ ఆర్ 3 సైట్స్ కంప్లీట్‌లీ ఇన్ యుగాండా. ఇంకో 2 ఏంటంటే ఒకటేమో గొరిల్లా సైట్, ఒక గొరిల్లా నేషనల్ పార్క్ ఉంది ఎక్కడైతే గొరిల్లాస్ ఉన్నాయో. ప్లస్ ఇంకొకటి హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఆఫ్ యుగాండా. ఈ 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. థర్డ్ వన్ ఈస్ దిస్ కసుబి టోమ్స్. మనము డ్రమ్ హౌస్ లోపలికి వస్తున్నాము. సో, ఇక్కడ ఒక హట్ ఉందనమాట. దీంట్లో మల్టిపుల్ డ్రమ్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో, ఈచ్ డ్రమ్ రిప్రజెంట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఈచ్ డ్రమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్. సో, ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో, సో, అన్నిటికంటే పెద్దది ఏదైతే డ్రమ్ ఉందో ఆ హ్యూజ్ డ్రమ్ ఇది సెలబ్రేషన్ కోసం యూజ్ చేస్తారనమాట. సో, ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్‌ని ఈ పర్టిక్యులర్ డ్రమ్‌ని యూజ్ చేస్తారంట. సో, ఇప్పుడు మనం ప్లే చేయకూడదన్నారు. సో, అది మెయిన్ సెలబ్రేషన్స్. సో, కింగ్‌డమ్‌లో ఏదైనా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఇది రెండో వాటిని ఇక్కడ మనం డ్రమ్ ప్లే చేయొద్దని అంటున్నారు. ఓకే. వి విల్ నాట్ ప్లే. సో, ఈ ఈ చిన్న ఏవైతే ఉన్నాయో అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ ప్రిన్స్. సో, ప్రిన్సెస్ వాళ్ళు 4 తరాల వాళ్ళు ఎవరొచ్చినా సరే వాళ్ళొచ్చినప్పుడు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ పర్టిక్యులర్ 2 డ్రమ్స్ ప్లే చేస్తారు. అండ్ ఈ 2 చిన్న డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న డ్రమ్స్ అనేది ఏదన్నా సాడ్ మొమెంట్స్, ఏదన్నా బాధాకరమైన విషయాన్ని చెప్పడం కోసం వాటిని ప్లే చేస్తారంట. సో, వాటిని ప్లే చేసే తీరు డిఫరెంట్ ఉంటుంది. వాటిని ప్లే చేయడానికి సెపరేట్‌గా ఒక్కొక్క స్టిక్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి ఇక్కడ ప్లే చేస్తారనమాట. ఇదంతా కూడా డ్రమ్ స్టోరేజ్ రూమ్ అనమాట. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్యాలెస్‌లోకి అరైవల్ అండ్ డిపార్చర్‌కి మాత్రం ఇప్పటికి కూడా ద ట్రెడిషన్ హస్ బీన్ ఫాలోడ్ సిన్స్ మెనీ ఇయర్స్, సిన్స్ 100 ఇయర్స్, 100 అండ్ ప్లస్ ఇయర్స్, 150 ప్లస్ ఇయర్స్ అండ్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు ఫాలో ద ట్రెడిషన్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డ్రమ్స్ అన్ని ఇలా పైన ఇలా ఎందుకు హ్యాంగ్ చేసి పెట్టారంటో తెలుసా? సో, ఇవి కింద నేల పైన పెట్టకూడదంట. సో, ఎప్పుడైతే ఇవి ప్లే చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంతకుముందు మనం ఒకటి క్లాత్ చూసాం కదా! ఫిగ్ ట్రీతో తయారు చేసిన క్లాత్. ఆ క్లాత్ పైన మాత్రమే పెడతారంట. అప్పుడు వాళ్ళు అక్కడ ప్లే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తారనమాట. ఈ చెక్కల కర్రలో ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసి పెట్టడానికి కారణం ఇది. అందుకే ఇవేవి కూడా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కటి కూడా నేల పైన లేవు. సో, ఎవ్రీథింగ్ ఈస్ కెప్ట్ హ్యాంగింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వుడెన్ ప్లేస్. అండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇట్లా హ్యాంగింగ్ చేసి పెడతారు. ఆ తర్వాత వాళ్ళు యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఫిగ్ క్లాత్ పైన పెట్టి దాన్ని డ్రమ్‌ని ప్లేస్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇంతకుముందు మనం చూసిన డ్రమ్ హౌస్ ఇదే. ఇది కూడా మొత్తం హట్ షేప్‌లో మొత్తం గడ్డిని మొత్తం ఇక్కడ థ్యాచ్ చేసి వాళ్ళు హట్ షేప్‌లో ఇలా కడతారు. ఫ్రెండ్స్, సో, ఇదేదైతే మనం ప్యాలెస్‌గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఒక టోమ్ లాగా తయారైందో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ గ్రాస్ థ్యాచ్డ్ హట్ ఇన్ ద వరల్డ్. సో, మొత్తం గడ్డిని ఒక హట్ లాగా తయారు చేయడంలో సో, ఇది బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ప్యాలెస్ లోపలికి రాబోతున్నాం మనం ఇప్పుడు. సో, ప్యాలెస్ లోపలికొచ్చి సో, ఇది ఎలా ఉందనేది కంప్లీట్ ప్యాలెస్‌ని ఎలా క్రియేట్ చేశారనేది చూసుకోవచ్చు. సో, దిస్ ఇస్ ద హోల్ ప్యాలెస్. సో, ఇటే ఎంట్రన్స్ లోపలికి. సో, ముత్తీసా ద ఫస్ట్ ఈస్ ద కింగ్ హూ బిల్ట్ దిస్ ప్యాలెస్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ ఔట్ ఆఫ్ ట్రీస్. సో, ప్లాంట్స్ అండ్ ప్లాంట్ మెటీరియల్స్ యూజ్ చేసే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఈ కనబడే ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడ అన్నీ కూడా ప్లాంట్ మెటీరియల్‌ని యూజ్ చేసి వీళ్ళు కట్టడం జరిగిందనమాట. సో, ఇది కంప్లీట్‌గా ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ ఔట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ దెన్ ఆల్ ప్లాంట్ మెటీరియల్. అండ్ ఇక్కడ మనకన్నీ కూడా ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక బుట్టని రివర్స్ చేస్తే, సో, ఒక బాస్కెట్‌ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్‌తో కట్టారనమాట. సో, ఇక్కడ మనకి 2 రకాల ఐటెమ్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ ఐటెమ్ ఒకటి ఇన్నర్ యూనిట్ ఒకటి, ఔటర్ యూనిట్ ఒకటి. ఔటర్ యూనిట్ అండ్ ఇన్నర్ యూనిట్ ఇవి ఎలా ఉంటాయంటే రివర్స్ వెదర్ టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట. అంటే బేసిక్‌లీ ఏమైతుందంటే బయట ఎక్కువ హీట్ ఉందంటే ఇవి కూలింగ్ చేస్తాయి. బయట ఎక్కువ కూల్ ఉంటే ఇవి వార్మింగ్ చేస్తాయి. సో, అలా మనకి రివర్స్
టెంపరేచర్ టెక్నాలజీ తోటి. సో ఇక్కడ లోపల ఎప్పుడైనా కూడా బయట హాట్ ఉందంటే ఇక్కడ మనకి కూల్ ఉంటుంది. సో బయట కూల్ ఉందంటే ఇక్కడ కొంచెం వార్మ్‌గా ఉంటుందనమాట. సో ఎప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ క్లియర్ వెదర్‌ని ఇక్కడ ఉండేలాగా వాళ్ళు ఆహ్, దీన్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ చుట్లున్నాయి. సో కంప్లీట్ 56 కంప్లీట్ ఈ సర్కిల్స్ అనేది ఉన్నాయి. 56 సర్కిల్స్. ఈ 56 సర్కిల్స్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ 56 క్లాన్స్. 56 తెగలు. సో ఇక్కడ 56 తెగల వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ 56 తెగల వ్యక్తులకి రిప్రజెంటేషన్‌గా 56 సర్కిల్స్ అనేది వీళ్ళు చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కింగ్ 36థ్ కింగ్. సో ముతీసా 1 వాస్ ద 32nd కింగ్. సో 32వ రాజు. ఆయనని ఇక్కడే బరీ చేశారు. ఆ తర్వాత 33, 34, 35 అలా 4 కింగ్స్‌ని ఇక్కడ బరీ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ రిప్రజెంటేషన్‌గా ఇక్కడ వీళ్ళు వాళ్ళ సమాధులనేది పెట్టడం జరిగింది. అయితే యాక్చువల్‌గా ఇక్కడ వెనకాల ఇక్కడ ఒక పరదా కనిపిస్తుంది కదా! అది కూడా దట్ ఈస్ మేడ్ ఔట్ ఆఫ్ ఫిగ్ ట్రీ అనమాట. ఈ పరదా వెనకాల ఒక ఇమాజినరీ ఫారెస్ట్ ఉందని వాళ్ళు వాళ్ళు భావిస్తారనమాట. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ కింగ్స్ చనిపోయాక వాళ్ళు చనిపోవడం కాదు, దే డిసపియర్ అని చెప్పేసని దే బిలీవ్ అనమాట. సో దే బిలీవ్ దట్ ద కింగ్స్ డిసపియర్. సో దే జస్ట్ డోంట్ డై, దే ఓన్లీ డిసపియర్ అని. ఎందుకు అనంటే ఫస్ట్ 2 కింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కింగ్డమ్ బుగాండా కింగ్డమ్‌లో వాళ్ళు డిసపియర్ అయిపోయారు. ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోయి. అలాగే ఇక్కడ ఇమాజినరీ ఫారెస్ట్‌లోకి వాళ్ళు డిసపియర్ అయిపోయారు అని చెప్పేసని వీళ్ళు ఇక్కడ బిలీవ్ చేస్తారనమాట. అయితే వీళ్ళకి వీళ్ళకి కింగ్స్‌కి ఎలా వస్తుంది క్లాన్ అనంటే వాళ్ళ తల్లి నుంచి వస్తుందంట. మదర్ క్లాన్ ఏదైతే ఉంటుందో అదే తల్లి క్లానే ఇక్కడ వీళ్ళకి పిల్లలకు కూడా కింగ్స్‌కి కూడా అప్లై అవుతుందనమాట. ఈ ముతీసా 1 హ్యాడ్ 84 వైఫ్స్. 84 మంది భార్యలు, 127 కిడ్స్. 127 మంది పిల్లలున్నారు. సో ఇంతకుముందు ఆల్రెడీ మనము ప్యాలెస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇక్కడ ఫస్ట్ సన్ విల్ నాట్ బి ద కింగ్. ద నెక్స్ట్ కింగ్ విల్ నాట్ బి ద ఫస్ట్ సన్ ఆఫ్ ద కింగ్. సో ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు ఎవరో ఒకరిని. సో నేను అన్నా అనమాట 800 సంవత్సరాలు అవుతుంది చరిత్ర. 800 సంవత్సరాల్లో మరి వాళ్ళకి ఒకవేళ మగ పిల్లలు లేకపోతే ఎలా అంటే అలా ఉండదు. ఎందుకంటే మల్టిపుల్ కిడ్స్ ఉంటారు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుత కింగ్ కూడా 36థ్ కింగ్ అతనికి కూడా 5 పిల్లలున్నారు. 3 డాటర్స్ అండ్ 2 సన్స్. సో అందువల్ల వాళ్ళకి ఇంతవరకు ఎప్పుడు అలాంటి పరిస్థితి రాలేదంట. సో మల్టిపుల్ వైఫ్స్ కూడా ఉండే. ఇప్పుడున్న కింగ్‌కి అయితే ఒకతే వైఫ్. కాకపోతే చాలామంది మల్టిపుల్ వైఫ్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఎంతమంది వైఫ్స్ ఉన్నా సరే 84 వైఫ్స్ ఉన్నా సరే 55 క్లాన్స్ నుంచి మాత్రమే ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 56 క్లాన్ వాళ్ళ సొంత క్లాన్ అయినా హి ఈస్ ఫ్రమ్ ద ఎలిఫెంట్ క్లాన్. ఎలిఫెంట్ క్లాన్ వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. రాజైనా ప్రజలైనా ఒకటే రూల్. సో వాళ్ళ క్లాన్‌లో ఉన్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడానికి లేదనమాట. ఆ తర్వాత పిల్లల్లోంచి ఎవరైతే కింగ్ అవుతారో ఆ కింగ్ తల్లి ఎవరైతే ఉంటుందో ఆ క్లానే మళ్ళీ ఆ కింగ్డమ్ యొక్క అదవుతుందనమాట. సో అలా ఇలా డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సో తాత పేరుని ముని మనవడికి పెట్టారు ముతీసా ద సెకండ్. సో ముతీసా సెకండ్ వాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుగాండా అండ్ హీ వాజ్ ఆల్సో బరీడ్ హియర్. సో ఇలా ఇక్కడ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చరిత్ర అనేది ఇక్కడ ఉంది ఈ పర్టికులర్ దీంట్లో. సో అందుకే ఇక్కడికి మనం షూ వేసుకొని కూడా రావడానికి లేదు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క కర్ర, ప్రతి ఒక్క ఐటమ్ ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% వెజిటేరియన్ హౌస్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి బయట హౌస్ థ్యాచింగ్ నుంచి అంటే హట్ ప్రిపరేషన్ నుంచి ఇక్కడ ప్రతి ఒక్కటి ఏదైతే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయో ఒక్కొక్కరు ఒక స్పెషలైజేషన్ ఉంది. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉందన్నమాట. ఒక క్లాన్ వాళ్ళు ఆ స్పెషలైజ్డ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళే చేయాల్సి ఉంటుంది. సో మనకి కుల వృత్తులు ఉంటాయి కదా! సో కుల వృత్తుల్లో ఎవరైతే ఇప్పుడు ఒక కంసాలి ఉంటే కంసాలి పనులే చేస్తాడు, చాకలి ఉంటే చాకలి పనే చేస్తాడు అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఆ తెగకి ఏదైతే పనిచ్చారో ఆ పని మాత్రమే వాళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్ 56 తెగల వాళ్ళని వాళ్ళకి సమదృష్టితోటి వాళ్ళకి ఒక్కొక్కటి అలా ఇచ్చి చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ బుగాండాస్ కింగ్డమ్ ఫర్ ఓవర్ 800 years విచ్ హస్ బీన్ రన్నింగ్ ఇన్ యుగాండా. ఇక్కడ కంపాలాలో అన్నపూర్ణ అని ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. సో మన ఇండియన్స్ రాజస్థానీ వాళ్ళు రన్ చేస్తున్న ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో ఇక్కడ మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాము. సో ఇదే రెస్టారెంట్ కమ్ స్వీట్ షాప్. సో ఇక్కడ నేను భోంచేయబోతున్నా. ఆల్రెడీ ఫుడ్ కొంచెం తిన్నాక నాకు చాలా బాగా అనిపించాకే స్టార్ట్ చేశాను. అక్కడ రామాయణం వస్తుంది. సో ఇక్కడ చాలా బాగా నీట్గా ఉంది ఫుడ్ అయితే. నేను ఇక్కడ ప్రస్తుతానికైతే నేను థాలీ తీసుకున్న, వెజిటేరియన్ థాలీ. ఇక్కడ అమ్మవారిది ఫోటో ఉంది, చాలా బాగుంది. ఆ ఫుడ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను.
మనకు వెజిటేరియన్ థాలీలో విత్ దాల్ అండ్ మనకి రోటీ అంటే రోటీ, మనకి పూరి అంటే పూరి, ఏదంటే అది ఇస్తున్నారు అనమాట. సో నేను దాన్ని టేస్ట్ చేస్తూ ఎలా ఉందని మీకు చెప్తాను. సో ఇక్కడ నాకు పప్పు మంచిగా స్పైసీగా కావాలంటే పప్పు కూడా మంచిగా స్పైసీగా చేసి ఇచ్చారు. సో కర్రీ కూడా చాలా బాగుంది. కొంచెం బియ్యం ఒక్కటే కొంచెం బలువు ఉంది, మన బియ్యంలా లేదు, అదర్వైజ్ బాగుంది. ప్లస్ పాపడ్ ఇచ్చారు, మంచి స్పైసీ పాపడ్, ప్లస్ చట్నీ ఉంది, అండ్ 2 కర్రీస్ కూడా బాగా స్పైసీగా చేసి ఇచ్చారు. నేను పూరి కావాలని చెప్పేసి అన్నాను. మనకి పూరి లేదా రోటీ లేదా మనకి పరాఠా 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఏదైనా సరే తీసుకోవచ్చు. సో ఇది స్పెషల్ థాలీ అనమాట. సో దీని ఛార్జ్ 20,000, అంటే మన లెక్క ప్రకారం లెస్ దాన్ 500 రూపాయల్లో వస్తుందన్నమాట ఇది. సో చాలా బాగుంది, అన్నీ మంచిగా చాలా బాగా చేసి పెట్టారు. ముఖ్యంగా ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. మనకి లస్సీ కూడా చేసి ఇచ్చారు. సో దీంట్లో కూడా నేను తాగేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఉప్పు కలుపుకొని, ఉప్పు కొంచెం తక్కువైతే ఉప్పు కలుపుకొని తాగుతున్నా. సో దిస్ ఇస్ అన్నపూర్ణ రెస్టారెంట్. సో ఐ లవ్ ద టేస్ట్ అండ్ అందుకోసం మీకు చేస్తున్నాను. శ్రీ సనాతన ధర్మ మండలి అని చెప్పేసి ఒక దేవాలయం ఉంది, హిందూ దేవాలయం. సో ఇక్కడ చూడొచ్చు పైదాకా. సో ఇక్కడ బోల్డ్ అంతమంది ఇండియన్స్, బోల్డ్ అంతమంది హిందువులు ఇక్కడ నివసిస్తున్నారనమాట. సో దాదాపు 130-140 ఇయర్స్ క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బోల్డ్ అంతమంది ఇండియన్స్ని ఇక్కడ రైల్వేస్ కోసమని, రకరకాల పని వృత్తుల కోసం అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారంట. వాళ్ళందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో అందువల్ల యుగాండాలో ఇప్పుడు నేను ఇంతకుముందు వెళ్ళాను కదా, అన్నపూర్ణ ఇండియన్ రెస్టారెంట్. సో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో ఇక్కడ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. సో దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి. సో అది నాకు తెలియడంతో ఇంకొకటి యాక్చువల్గా అయితే మన టూర్లో ఈరోజు బహాయి టెంపుల్ అని ఇంకొక క్రిస్టియన్ టెంపుల్కి వెళ్ళాల్సింది, కానీ అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మన హిందూ దేవాలయం, మన ఇండియన్ టెంపుల్ ఉన్నప్పుడు సో మన హిందూ దేవాలయానికి ఫస్ట్ దర్శించుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. సో ఇది చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంట. సో మనం లోపలికి వెళ్ళి ఆ దేవాలయం ఎలా ఉందనేది మొత్తం కంప్లీట్గా చూసుకుందాం. లెట్స్ గో అండ్ సీ. గుడి లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందనేది చూసుకుందాం. మనకి శనివారం సోమవారం విపరీతంగా జనాలు వస్తారంట. చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఎవరు లేరు. ఇక్కడ మనకు రావడంతోనే ముందు నందీశ్వరుడు, ఎదురుగా శివుడు. సో అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంట. చూసుకుందాం, అన్ని ఫస్ట్ నుంచి చూసుకుందాం. రాధాకృష్ణ, బాబా ఎంత బాగుంది కదా శ్రీ రాధాకృష్ణ. అసలు ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళ పనితనం, అసలు కళ్ళల్లో దైవత్వం కనిపిస్తుంది. శ్రీ సోమనాథ్ మహాదేవ్, శివుడు, పార్వతి, శివ పార్వతులు, లింగాకారంలో ఉన్న శివుడు, వెనకాల పార్వతీదేవి. బాబా చాలా బాగుంది. చూసుకుంటే శ్రీ రామ్ దర్బార్, శ్రీరాముడు, రామలక్ష్మణ, సీతాదేవి, పక్కన హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడు ఒక్కడు మాత్రం కొంచెం
మనకు రెగ్యులర్గా ఉండే హనుమాన్ లాగా కాకుండా వేరేలాగా కనిపిస్తున్నాడు, కానీ అదర్వైజ్ విగ్రహాల్లో దైవకళ ఉట్టిపడుతుంది. బయట హనుమంతుడు అన్నాడు ఇక్కడ. జై వీర హనుమాన్. ప్రార్థన చేసుకోవడానికి బోల్డంత స్థలం ఉంది చూడండి. మామూలుగా అయితే చాలామంది ఉంటారంట శనివారం లేదా సోమవారం. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మనకి ఎంటీగా కనిపిస్తుంది. సో చాలా బాగా ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇటువైపు మనకి పూరి జగన్నాథ స్వామి మందిరంలో ఉన్నట్టు ఇక్కడ ఉన్న చూడండి. సుభద్రాదేవి, కృష్ణుడు, బలరాముడు. అన్నిటికంటే మొట్టమొదటగా శ్రీ గణపతి మహారాజ్, గణనాయకుడు, విఘ్ననాయక, వినాయక, గణేష. ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి. మొత్తం వీటన్నిటికీ అక్కడ పండిట్జీ ఇక్కడ తినిపిస్తున్నాడు, దానా తినిపిస్తున్నారు. బాబా బాబా ఎన్ని ఉన్నాయి చూడండి, బోల్డ్ అని ఉన్నాయి పావురాలు. बाबा बाबा आप इतने सारे कबूतरों को खिलाते हो क्या हर दिन? प्रतिदिन खिलाते हो? वाह 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 वाह. ప్రతిరోజు తినిపిస్తారంట. ఎన్ని 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 వస్తున్నాయి చూడండి, అసలు ఎలా వస్తున్నాయి చూడండి. బాబా బాబా బాబా. ఇది మన హిందూ దేవాలయం. ఎంత బాగుంది కదా, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా బాగున్నాయి. ఎలా వచ్చాయి చూడండి ఇక్కడ తినడం కోసం దానా. ఇన్ని అసలు వందల్లో ఉన్నాయి అసలు ఇక్కడ. ఇవైతే చాలా బాగున్నాయి. అది ఎంత ఎంత క్లియర్గా వచ్చి తింటున్నాయి చూడండి. వాటికి ఆకలేసినంతసేపు చాలా బాగుంది. ఇక్కడ హిందూ దేవాలయంలో మనకి ఇక్కడ బోల్డ్ అని పావురాలు కనిపిస్తున్నాయి చూడండి. వాటికి కనిపిస్తే మనం మీదకి వచ్చి కూర్చుంటాయి అనుకుంటా. ఇప్పుడే మంగళహారతి ఇచ్చారు. సో హారతి కూడా తీసుకుంటున్నాం. సో పండిట్జీ, సో మనకి ఇంతకుముందే అక్కడ చాలా బాగా పక్షులన్నీ ఎగిరాయి. మనకి ముఖ్యంగా పావురాలన్నీ ఎగిరేలా చేశారు. సో చాలా బాగా వచ్చింది. వాటికి మంచిగా కొంచెంసేపు తినిపించేసి వచ్చా. నాకు చాలా బాగా అనిపించింది పండిట్జీ. సో ఇక్కడ ఆయన ఈ దీంట్లోనే ఆయన పూజారి అనమాట. సో ఇక్కడే ఉంటారు. ఇంతకుముందే మనకి అక్కడ అన్నపూర్ణ రెస్టారెంట్ దవే భాయ్నే आपके बारे में बोला था. तो उन्होंने बोला था आपके पास जाएंगे तो अच्छा सा आप दर्शन देंगे. और सर तो अच्छा हुआ, आपसे मिला था, आपसे मुलाकात हो गया. आभार आभार बहुत. ठीक है. भोजन अయింది. हाँ भोजन अయింది. हम हैदराबाद से. సీతారామస్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. మనం సక్సెస్ఫుల్గా 107 దేశాలు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంతటితో నా కంపాలా యుగాండా యాత్ర అనేది ముగుస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రేపు కెన్యాకి వెళ్ళబోతున్నాం. కెన్యాలో ఫైనల్ 108 కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో నేను అనుకున్న టార్గెట్ ఫస్ట్ 100, తర్వాత 108కి అప్గ్రేడ్ చేసుకున్నా. ఆ 108 రేపటితో మనకు కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. సో ఇలా దేవుడి ఆశీస్సులు ఉండి సో నేను ఇలాగే మొత్తం నేను అనుకున్న టార్గెట్ని పూర్తి చేసేసి మనం వరల్డ్ రికార్డ్లో కూడా ఎక్కాలని కోరుకుంటున్నా. ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.